అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దక్షిణ కాశీగా హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడెలను మొక్కులుగా చెల్లించడం ఆనవాయితీగా సంప్రదాయంగా వస్తోంది. అయితే నిర్వహణ లోపాల వల్ల ఈ కోడెలు ఈ మధ్య వరుస మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. అసలు రాజన్నకు కోడెలను మొక్కుగా ఎందుకు సమర్పిస్తారు? కోడెలనే కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా వేటినైనా రాజన్నకు ప్రసాదంగా సమర్పించవచ్చా? ప్రస్తుతం నాతో పాటు దివ్య విశ్వశక్తి ప్రచారకులు ఓం స్వరూప్ జీ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కోడెలకి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఓం స్వరూప్ జీ. దివ్య శక్తి స్వరూపులందరికీ, శివస్వరూపులందరికీ దివ్య ఆశీస్సులు. అసలు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడెలను మొక్కుగా ఎందుకు చెల్లిస్తారు? ఇది పూర్వం నుండి కూడా కొన్ని తరాల నుండి వస్తోంది. అందుకని వారి మొక్కుబళ్ళు ఏ విధంగా ఫలిస్తాయో దానికి అనుగుణంగా వారు ఆ మొక్కుబళ్ళు చెల్లించుకోవడం పరిపాటి అలవాటైపోయింది. అందుకని వారి మనోభావాల్ని గౌరవిస్తూ మనం వారికి ఇప్పటి వరకు కూడాను చూస్తున్నాము. ఇక ముందు కూడా వారు సమర్పిస్తారు. అందులో తప్పు లేదు, సంతోషమే. స్వామివారు కోరుకున్నారేమో ఆ విధంగా వారికి హృదయంలో ఆ యొక్క దివ్య సంకల్పాన్ని కలిగించి ఉంటారు. సరే, కానీ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరము ఇప్పుడు ఎంతో విశేషమైనటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో జాగ్రత్తలు ఆ గుడి యొక్క నిర్వహణాధికారి వాళ్ళు తీసుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటివి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాటికి సమర్పణ చేస్తూ ప్రసాదంగా తీసుకోవడం, అది ఒక పద్ధతి, మంచిది. ఇంకోటి, స్వామివారికి ఇవే కాకుండా మనస్ఫూర్తిగా ఇంకొక ప్రత్యామ్నాయంగా ఇంకొకటి దీనికి బదులుగా మనం ఇవ్వచ్చు. మనసా కోరుకుని ఇవ్వచ్చు. తర్వాత వెండితో చేసినటువంటి వాటికి కూడా ప్రతిమలు ఇవ్వచ్చు. భగవంతుడు ఏది ఇచ్చినా స్వీకరిస్తాడు. ఆయన ఇది నాకు వద్దు, అదే కావాలని డిమాండ్ చేయడు చిన్నపిల్లల్లాగా. శివుడు ఆయన మన తండ్రి. అందుకని దేన్నైనా స్వీకరిస్తాడు, అనుగ్రహిస్తాడు, మనని ఆనందపరుస్తాడు, మన జీవితాలని ధన్యం చేస్తాడు. ఇందులో సందేహం లేదు. మనం జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఇది పర్యావరణమే కాకుండా ఆ గుళ్ళో ఉండేటువంటి దాని యొక్క వాటిని సంరక్షణ భారం ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుంటే అవి జబ్బు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటూ చనిపోకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్న నాడు మరి నిజమైన భక్తులకి శ్రేయస్సు సౌభాగ్యము కలుగుతుంది. వారు ప్రసాదిస్తారు స్వామివారు. ఇది తేలిగ్గా చెప్పాను. అయితే కోడెలను ఇవ్వడం వల్ల తమ కోరికలు తీరుతాయని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ వేములవాడ రాజన్న అని భక్తులు నమ్ముతూ ఉంటారు. విశ్వాసం కూడా. అవును. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కోడెలను సంరక్షించడం అనేది అధికారులకు, గోశాల నిర్వాహకులకు చాలా ఇబ్బందిగా మారింది. షెడ్డుకు మించి ఎక్కువ కోడెలు రావడము, ఎప్పటికప్పుడు వాటి సంఖ్య పెరిగిపోవడం, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో చనిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం డైరెక్ట్ గా కోడెలనే ఇవ్వాల్సిన అవసరం లేదు. వెండితో తయారు చేసిన చిన్న చిన్న కోడెల విగ్రహాలను కూడా ఇవ్వమని మీరు చెప్తున్నారు. భక్తితో అలా కూడా చెయ్యొచ్చు. వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయడం కాదు, అలా ఇచ్చేవాళ్ళని నేను వద్దండం లేదు. దాంతో పాటు దాని బదులుగా ఇలా కూడా చెయ్యొచ్చు. స్వామివారు స్వీకరిస్తారు, అందులో ఏం లేదు, ఇబ్బంది ఏమీ లేదు. వారి వారి స్వగతంగా ఉండేటువంటి నిర్ణయాల బట్టి ఆ యొక్క పూజా విధానాల్లో ఏమీ లేదు, చిన్న మార్పు ఇవ్వడం. నాకు వద్దు అని ఎవరికైనా కల్లో కానీ లేకపోతే అక్కడ రూల్స్లో అలాంటిది ఏమీ లేదు కదమ్మా. స్వామి ఏది ఇచ్చినా స్వీకరిస్తాడు. భోలాశంకరుడు కదా తండ్రి. అందుకని అలా చేస్తే తేలిగ్గా ఉంటుంది, ఈ ఇబ్బందులు ఉండవు. తర్వాత వీటి ఆరోగ్య సంరక్షణ భారం కూడా ఉండదు. వాటిని కాపాడడం కూడా కష్టతరమైపోతోంది ఆ యొక్క అధికారులకి. దేవాదాయ అధికారులు ఉన్నారు కదా అక్కడ, గుడికి సంబంధించిన సంరక్షకులు, కొంచెం వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఎన్నొచ్చినా కూడా వాటిని అక్కడ పెట్టడానికి కూడా స్థలం లేదు కదా. అంత పెద్ద స్థలాలు లేవు. భక్తుల్ని మనం ఆపలేము. అదొక ప్రవాహము, జన ప్రవాహం. దైవ కృప కోసం ప్రవాహాన్ని మనం ఆపలేము, పారే నీరుని కూడా ఆపలేము.
అలా ఉంటుంది. అందుకని వారి వారి ఇష్టాల్ని గౌరవిద్దాం, చేద్దాం. తర్వాత స్వామివారి అనుగ్రహం తప్పకుండా 100% ఉంటుంది. ఇలా కూడా చేస్తే ఇదొక సజెషన్. మరి వెండివి చిన్నవి దొరుకుతాయి. అలా కూడా చేయొచ్చమ్మా. వారి ఇది కూడా అవకాశంగా తీసుకొని ఆ యొక్క భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుసుకొని ఇలాంటి వాటికి కొంచెం దూరంగా వాటి సంరక్షణ భారం కూడా పడకుండా ఇదొక ఉపాయంగా స్వీకరించవచ్చు. వ్యవసాయంలో గోమాతకి అలాగే ఎద్దులకి ఎంతో ప్రాముఖ్యత అవును. ఉంటుంది. ముఖ్యంగా కోడెల్ని స్వామివారి ప్రతిరూపంగా అవును. అలాగే గోమాతను అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. వేములవాడ రాజన్నకి కోడెలను ఇవ్వడం అంటే కూడా వ్యవసాయ ఆధారితంగా మనం వీటిని చూస్తూ ఉంటాం కదా. రైతులకు ఎంతో ఉపయోగకరం. అవును. ముఖ్యంగా రైతుల దగ్గర నుంచే ఎక్కువగా ఈ కోడెల్ని తీసుకొచ్చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడంటే అదొక వ్యాపారంగా మారిపోయింది గాని అయితే ఆ తర్వాత కొన్నిసార్లు ఈ కోడెల్ని వేలం వేసి భక్తులకు అవును. అలాగే రైతులకి కూడా అవసరమైన పంపకాలు వారికి పంపిణీ చేయడం అనేది కూడా జరుగుతుంది. దీనివల్ల భక్తులకి అలాగే రైతులకి జరిగే ప్రయోజనాలు చెప్పండి. వారికి ఇదొక భుక్తిగా, ఇదొక వ్యాపారంలాగా అనకూడదు దేవుడి విషయం. కానీ వారి జీవిత ఆధారం కూడా తోడ్పడుతుంది. జీవనాధారం. ఇవి విక్రయాలు ఇలాంటివి స్వామివారి పేరుతో ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితాలు కూడా సుఖమయంగా గడవడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఎలాగో మరి మంచి పనిలో ఒక సహాయం చేయడం, భక్తులకే అమ్ముతున్నారు కాబట్టి మంచిదే. రైతులకి మంచే జరుగుతుంది, తీసుకున్న వాళ్ళకి మంచే జరుగుతుంది, సమర్పించిన వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. సర్వం శుభకరం, ఆరోగ్యకరం. కోడెకు బదులు వెండి కోడె విగ్రహాన్ని ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఒక కోడెని కొని సమర్పిస్తే ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బుని స్వామివారి హుండీలో కూడా వేయవచ్చా? వెయ్యొచ్చు. స్వామివారి ఆదాయాన్ని పెంచొచ్చు. తర్వాత గుడి యొక్క విశేషంగా అభివృద్ధి చెయ్యొచ్చు. ఎలాగైతే యాదగిరిగుట్ట మరి కేసీఆర్ గారు ఎన్ని మరి 100 కోట్లు పెట్టి ఎంత బాగా చేశారో మన అందరికీ, తెలంగాణలో ప్రజలందరికీ విశ్వంలో కూడా అది ఒక విశేషంగా మారింది. అలాగే దీన్ని కూడా అంత డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రజలు కోరితే, ప్రజలు ఇష్టతగా ప్రదర్శిస్తే ఈ యొక్క అధికారులు, ఈ యొక్క ప్రభుత్వాలు ఒక మంచి దృష్టి పెట్టి చేస్తే బాగుంటుంది. ఆనందదాయకమైనటువంటి విషయంగా, వార్తగా చరిత్రలో మిగిలిపోతుంది. చెయ్యొచ్చు. దేవుడు అంతటా ఉన్నాడు, చేయకూడదని ఎక్కడా లేదు. అవకాశాలను బట్టి వారి వారి మరి ప్రభుత్వంలో వాళ్ళ ఖర్చులు, వ్యయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఫండ్స్ కూడా అవసరం కాబట్టి అవన్నీ చూసుకుంటే కానీ ఈ పని కాదు. దానికి ప్రజల సహకారం కూడా ఉంటుంది. ఓపెన్గా అడగండి ప్రజల్ని, ఇలా స్వామివారి టెంపుల్ని డెవలప్ చేస్తున్నామంటే వాళ్ళు ఇవ్వచ్చు, ఉదారంగా ఇవ్వచ్చు, ఇస్తారు. ఇప్పుడు గుళ్ళల్లో హుండీలలో వేసేది ఎవరు ఇంత వేయమని అనడం లేదు కదా, ఏ గుళ్ళో కూడా, తిరుపతి దగ్గర నుంచి. అలాగే ప్రజలు, ఇష్టలు, రాజుని ఇష్టపడేవాళ్ళు, తండ్రిగా భావించేవాళ్ళు తప్పకుండా దీనికి ముందుంటారు, నడుం కడతారు, అభివృద్ధిలో పాలు పంచుకుంటారు ప్రభుత్వంతో పాటు. ప్రభుత్వం కూడా వారికి తోచినది సహాయకాలు చెయ్యాలని నా ఉద్దేశం. స్వామీజీ ఈ మధ్య వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం కోసం మూసివేస్తున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో భక్తుల్లో ఆందోళన కూడా నెలకొంది. సహజం. ఏం చెప్తారు మీరు దీని గురించి? అది అలా జరగడానికి స్వామివారు కూడా అంగీకరించారు. నిర్మాణం మంచిదే, చుట్టుపక్కల డెవలప్ చేయడం కొన్ని మంచి సౌకర్యాలకి అది బాగుంటుంది. పునర్నిర్మాణం అని గుడిని అనరు, చుట్టుపక్కల ప్రాంతాల్ని అక్కడ ఉండే వాటిని చెయ్యొచ్చు. టూరిజం కూడా పెరుగుతుంది, భక్తులు కూడా రావడం వెళ్ళడం ఉంటుంది. అది శ్లాఘనీయము, ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. ఆ గుడిని డెవలప్ చేయాలి. అది కూడా విశేషంగా ఈ విశ్వంలో ఎలాగైతే యాదగిరి నృసింహ స్వామివారిది డెవలప్ చేశారో అలా చేస్తే మనం ఎంతో ఆనందిస్తాం, ఎంతోమంది భక్తులకి సంతోషం కలుగుతుంది. అది కూడా ప్లాన్ ఉందేమో ఈ ప్రభుత్వంలో. అది ఎప్పుడు నెరవేరుస్తారో, ఎప్పుడు చేస్తారో టైం తీసుకుంటుంది. ప్రతిదీ డబ్బుతో కాబట్టి ప్రభుత్వానికి కూడా ప్రస్తుతం డబ్బులు చూసుకోవాలి. ఫండ్స్ చూసుకొని వారు ప్లాన్ చేస్తే
మంచిది. భగవంతుడు వాళ్ళకు కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఏ ప్రభుత్వం చేసినా ఇస్తాడని మన ప్రగాఢ నమ్మకము, విశ్వాసం. స్వామీజీ, ఈ సందర్భంగా మనం వేములవాడ రాజన్న గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. ఎందుకు అంటే ముఖ్యంగా ఆయన లయకారుడు, బోళాశంకరుడు. ఎవరు ఏ కోరిక కోరినా గానీ ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. జలంతో అభిషేకం చేస్తే చాలు సంతోషపడేవాడు గొప్ప మహాదేవుడు శివుడు. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ విశిష్టత తెలియజేయండి. ఆలయము ఎంతో ప్రాచుర్యము, పూర్వ వైభవం కలిగినటువంటిది ప్రదేశము. ఈ యొక్క స్వామి లయకారకుడు, సత్యమే. తర్వాత వారు శక్తి స్వరూపము. అది ఎలాంటి శక్తి స్వరూపము అంటే విశ్వంలో దాగి ఉండి ప్రవహిస్తున్నటువంటి, వ్యాపించినటువంటి, అది తేజోమయమైనటువంటి రూపము. అది ఇక్కడ ఉంది, అక్కడ లేదు అనేటువంటి, ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది, వ్యాప్తి చెందుతుంది. ఆ యొక్క స్వామివారి కృప, విశేష కరుణా కటాక్షాలు, దాంట్లో సందేహం లేదు. అందుకనే ఎవరి కోరికలైనా తీరుస్తాడు ఆయన. ఆ ప్రాణశక్తితో ఉన్నటువంటి స్వామివారు, ఆ రూపము మన ప్రాణదాత. మనలో ఉండేటువంటి ప్రాణాన్ని కూడా ప్రకోపించి విశేషంగా అభివృద్ధి చేసి అనుగ్రహించేటువంటి స్థితి అక్కడ దొరుకుతుంది. అందుకనే ఆ స్వామి అంత గొప్ప పేరు, అంత గొప్ప దేవుడుగా భాసిల్లుతున్నారు. అందుకని తప్పకుండా వారు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే భగవంతుడి గురించి ఏమని వర్ణిస్తాం? కొంతవరకే వర్ణించాం, అంటే మన యొక్క స్థాయిని బట్టి. అంతకంటే ఎక్కువ వర్ణించలేం. ఆ భగవంతుడు వర్ణింప చేసుకుంటే ఆయన్ని మరి నీ నోటి ద్వారా పొగడరా నాయన బిడ్డని అంటే తప్పకుండా పొగుడుతాం. కవిత్వంలో కానీ, పాట రూపంలో కానీ, గద్య రూపంలో కానీ. గొప్ప దేవుడు, విశేషమైన దేవుడు, శక్తిమయుడు, శక్తివంతుడు, శక్తి స్వరూపుడు. ఇంతకంటే గొప్ప పేర్లు స్వామివారికి లేవు. ఆయనే శక్తి అయినప్పుడు ఇంకెక్కడ ఉంటుంది వేరేగా. అందుకని లయకారకుడు. తప్పకుండా ఆయన అనుగ్రహం విశేషంగా అందరికీ పొంగి పొరుతుంది. మనం తీసుకోవడమే ఆలస్యం. ఆ స్వామి కృప అనంతము, అమోఘము, అద్వితీయము, అజరామరము. వేములవాడ రాజన్న గురించి, అలాగే కోడెల ప్రసాదం గురించి అనేక విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.